మరో 10 నిమిషాల్లో జూబ్లీహిల్స్లోని యూసఫ్ కూడా బస్తీ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు చేరుకొని ర్యాలీగా బయలుదేరి వెళ్ళి నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కెమెరామ్యాన్ రెడ్డి శేఖర్ కూడా మరిన్ని దృశ్యాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జోష్లో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ గెలవబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా గెలవబోతోంది. ఇక్కడ నుంచే నాంది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచే తెలంగాణలో మన స్థానం పటిష్టం కావడానికి మనకి బైపోలే కారణం అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతోంది బీజేపీ ఖచ్చితంగా గెలవబోతుంది. మంది కార్యకర్తలు అటెండ్ అయి ఉంటారు. 10,000 పైన ఉన్నారు. ఇది పరిస్థితి. 10,000 మంది పైగా. మొత్తం ఎంతమంది కార్యకర్తలు ఇవాళ ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు? మా కార్యకర్తలు చూస్తున్నారు. మొత్తం బస్తీలని కాశావరణమని, కానీ భారీ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటారు. 15 నుంచి 20,000 మంది వస్తున్నారు. అందులో 15,000 మంది పూర్తిగా స్వచ్ఛందంగా వస్తున్నారు. బీజేపీలు కాదు, స్వచ్ఛందంగా కార్యకర్త పబ్లిక్ వస్తున్నారు. కాబట్టి ఈరోజు మీ ర్యాలీతోని 100% జూబ్లీహిల్స్ వాతావరణం మారిపోతుంది. ప్రజలందరూ కూడా ఎంఐఎం కాంగ్రెస్ ఆ హైబ్రిడ్ సంకర క్యాండిడేట్ కి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు ఆయన, కాంగ్రెస్ ఎంఐఎం మధ్యలో ఉన్నటువంటి సంకర క్యాండిడేట్ ఆయన. కాబట్టి ఆ సంకర జాతి క్యాండిడేట్ కి ఓటు వేయరు. ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ ఒక్కదానికి వాళ్ళ కాంగ్రెస్ గెలిపిస్తే హైదరాబాద్ మొత్తాన్ని ఏది ఓల్డ్ సిటీ చేయదలుచుకోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి హైట్రిక్ కాబోతుందా? ఉప ఎన్నికలు అన్ని కలిసి వస్తాయని చెప్పి ఒక సెంటిమెంట్ ఉంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష సాక్షి. ఏ ఉప ఎన్నిక జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం మీ చరిత్ర చూసిరు. మీరు దుబ్బాక చూసినా, హుజరాబాద్ చూసినా మేము గెలిచినాం. తర్వాత మునుగోడు చివరి దాకా 100 కోట్ల వాళ్ళు చల్లినా మేము ఫైట్ చేసినాం. కాబట్టి జూబ్లీహిల్స్ కూడా మళ్ళొకసారి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ గెలుపు తథ్యమని బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఎంఐఎం వైఖరిని అందరూ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని దీపక్ రెడ్డి అన్నారు. పైన పటారం లోన లటారంలా ఉంది వాళ్ళ పార్టీలో. భారతీయ జనతా పార్టీ బేస్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వస్తుంది. చాప కింద నీరులాగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఈసారి గెలుపు తథ్యంగా మేము భావిస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్లలో ఉన్నోళ్ళే. ఒకరు గవర్నమెంట్ ఉన్నారు, మొన్నటిదాకా ఉన్నోళ్ళే. ఈ కింద చూడండి, ఇది కూడా మంచి ప్లేస్ అనుకుని ఇక్కడికి వచ్చినాం. ఈ కింది కూడా ఎక్కడ చూడండి డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినా మీకు తెలుస్తున్నది. సో వాళ్ళు ఏ విధమైన ముఖం పెట్టుకొని వస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోండి, కంపల్సరీ ఓటర్ రాలా, మీరు వాళ్ళు ఇచ్చేటి తీసుకోండి. కానీ మోడీ గారు చేస్తున్నట్టు అభివృద్ధిని చూసి మేము మాత్రం మీ గురించే ఫైట్ చేస్తాం. ఇక్కడ ప్రాణాలైనా అర్పిస్తాం మీ గురించి. ఇక్కడ ఉన్నంత వరకు, ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేంత వరకు మేము ఫైట్ చేసి మీకు అన్ని సాధిస్తామని తెలియజేస్తాం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒక పార్టీదికి ఇటు పార్టీదికి అన్న ఎవరు ఎక్కువిస్తే వాళ్ళది పోదామని మాట్లాడుకుంటున్నారని తెలిసింది. కానీ మైనార్టీ సోదరులు మాత్రం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈసారి మనకు నచ్చిన వాటికి మనకు డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఓటేద్దామని చూస్తున్నారని మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఓటర్ టైం వచ్చేసరికి ఓటర్లను నమ్ముకుంటారు వాళ్ళు. అందుకొరకు మైనార్టీలు ఈసారి ఎంఐఎం కొంచెం డిఫరెన్స్ లాగా కనిపిస్తున్నది. మీరు కూడా సర్వే చేసుకోవచ్చు. వాళ్ళు ఈసారి చాలా డిఫరెంట్ మూడ్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఓటేస్తే తప్పేంటి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. మోడీ గారు చేస్తున్నట్టు డెవలప్మెంట్ చూస్తున్నారు మైనార్టీస్కి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అగెన్స్ట్ కాదండి. కానీ ఎంఐఎంకి మాత్రం, ఈ రజాకార్ల పార్టీకి మాత్రం అగెన్స్ట్ కంపల్సరీ. మీకు తెలుసు, మేము వాళ్ళతోనే ఇక్కడ ముఖమన్నా చూస్తామా? ముఖమన్నా చూడడం. వాళ్ళ స్కామ్ల పార్టీలతో మేము చూడము. భారతీయ జనతా పార్టీ